చేయకుండా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేత రమేష్ రెడ్డి ఆరోపించారు. మీ కేసులకు ఎవరూ భయపడరన్నారు. సూపర్ 6 పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేస్తామని చెప్పి 13,000 రూపాయలు మాత్రమే వేశారన్నారు. చాలా మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు పడలేదన్నారు. అక్రమ అరెస్టులకు కార్యకర్తలు భయపడవద్దన్నారు. కదిరి సబ్ జైల్లో ఇక ఉండబోయేది కూటమి నేతలేనని, సబ్ జైలును సరిచేసుకోండని సవాల్ విసిరారు. నువ్వు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలు పట్టించుకోకూడదని అనుకునే ఆలోచన చాలా తప్పు. గుర్తుపెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ధర్నాలు చేస్తూ పదే పదే మా నాయకులతో కలెక్టర్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికెప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు, ఇది నువ్వు చేయలేదు బాబు నిలదీస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చర్యగా కొంత డబ్బు భారీగా అలాట్ చేసి చూపించడము, కొంతమందికి అర్థమందికి మాత్రం వేయడం. ఇది నీ నైజం. ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు 40% పీపుల్ మాత్రమే అంది. 60% పీపుల్కి ఇంతవరకు అందలేదు కూడా. ఉచిత బస్సు కనుచూపు మెరుగులో కనపడలేదు. ఎక్కడ ఉండాల్సింది ఉచిత బస్సు? నువ్వు చేయాలని ఏమైనా చేయదు, ఏవి చేయవు. కానీ సూపర్ 6 మాత్రం పూర్తిగా ఇచ్చేసినా ఇంకెవరు మాట్లాడదని హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నాం. పర్టికులర్లీ మా కదిరి నియోజకవర్గంలో మా కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేసేటందు కోసం ఈ రోజు కూడా మొన్న దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గార్లపేట ఎంపీపీ, మా ఎంపీపీని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎవడో ఒక శిలాఫలకాన్ని పగలగొట్టే ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలాఫలకాలు పగలగొట్టారా? ఎవరన్నా అంత నిజానికి కూడా నిలబడతారా? ఆ వ్యక్తి మీద నువ్వు శిలాఫలకం పగలగొట్టినా తీసుకెళ్తే అరెస్ట్ చేసి ఈ బిల్లు స్టేషన్లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరంటే ఇది కక్ష సాధింపు చర్యగా ఏమంటాను? ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు. నీ సూపర్ 6 అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాని గురించి మాట్లాడకూడదని ఉద్దేశంతోనే నువ్వు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలు పట్టించుకోకూడదని అనుకునే ఆలోచన చాలా తప్పు. గుర్తుపెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ధర్నాలు చేస్తూ పదే పదే మా నాయకులతో కలెక్టర్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికెప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు, ఇది నువ్వు చేయలేదు బాబు నిలదీస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చర్యగా కొంత డబ్బు భారీగా అలాట్ చేసి చూపించడము, కొంతమందికి అర్థమందికి మాత్రం. ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు, ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయన భావించారు. కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా జనం నీరాజన పలుకుతూ లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చి ఈ విధంగా స్వాగతం పలికి ఆయనకు అండగా ఉండాలని చెప్తున్నారంటే దీని నిదర్శనం ఒక్కసారి మేము ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు సూపర్ 6 హామీలు మీరు ఇంకా నెరవేర్చుకోకుండానే నెరవేర్చామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పూర్తిగా మీరు అమలు చేయండి, అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి మీరు అమలు చేసిన తర్వాత మీరు పండుగలు జరుపుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హితువు పడుతున్నారు. ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు, ప్రజల అమరావతి రాజధాని మహిళలను కించపరిచిన సాక్షి ఛానల్